హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు తెలంగాణ వార్తాపత్రికలో వచ్చిన వార్తలు, వాటి వెనక ఉన్న వాస్తవాలు, వార్తాపత్రికల్లో హెడ్లైన్స్కి ఎజెండా ఏంటి అనేది మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. దానికంటే ముందుగా తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం 17 ఫిబ్రవరి రోజు ఇట్లాంటి ఒక సర్క్యులర్ని రిలీజ్ చేసింది, పత్రికా ప్రకటన బయటకి ఇచ్చింది. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్, ఎన్నికలకు సంబంధించి కోడ్ ఆఫ్ కండక్ట్ రిలీజ్ చేసిన ఆ కోడ్ ఆఫ్ కండక్ట్ ముగిసిపోయింది, 17వ తారీఖుతోనే ఎన్నికల కోడ్ ముగిసింది అని చెప్పి వాళ్ళు పత్రికలకి ఇచ్చారు. ఈ రోజు నుంచి ఏదైనా చేసుకోవచ్చు, ప్రభుత్వం కోడ్ లేదు అని చెప్పినట్టు. దానికి సంబంధించిన ఇది నోటిఫికేషన్ సంబంధించిన పత్రికా ప్రకటన. రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు మరి 7 మున్సిపల్ కార్పొరేషన్లకు రాష్ట్ర ఎన్నికల సంఘం తేదీ 27 జనవరి 2026 నాడు నోటిఫికేషన్ నెంబర్ సో ద్వారా ప్రకటించి నిర్వహించిన రెండవ సాధారణ ఎన్నికల ప్రక్రియ నేటితో అనగా 17/2/2026తో ముగిసినందున పై నోటిఫికేషన్లు జారీ చేసిన తేదీ నుండి సంబంధిత ప్రాంతాల్లో అమల్లో ఉన్న ఆదర్శ ప్రవర్తన నియమావళి ముగిసిందని తెలియపరుస్తుంది. ఆదర్శ ప్రవర్తన నియమావళి అంటే ఎన్నికల కోడ్ ముగిసిందని ఇంగ్లీష్లో, తెలుగులో ప్యూర్ తెలుగు ఇచ్చారు వాళ్ళు. 17వ తారీఖు ఎన్నికల కోడ్ ముగిసింది. ఈరోజు 19వ తారీఖు వచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నల్గొండ బహిరంగ సభలో మున్సిపల్ ఎన్నికల సందర్భంలో చెప్పారు, ఎన్నికలు అయిన తర్వాత, ఎన్నికల కోడ్ కూడా అనలే, ఎన్నికలు అయిన తర్వాత మీ అకౌంట్లలో రైతు భరోసా జమ అయిద్ది అన్నాడు. ఎన్నికలు ఎప్పుడైనాయి? ఫిబ్రవరి 11 అయినాయి. ఎన్నికల కౌంటింగ్ ఫిబ్రవరి 13 అయింది. చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎన్నిక ఎప్పుడైంది? 16 ఫిబ్రవరి అయింది. 17 కోడ్ ముగిసింది. ఏది మరి? ఈరోజు రాష్ట్రంలో ఉన్న రైతాంగం సీఎం గారు ఏమైంది, ఎన్నికల కోడ్ ముగిసింది కదా, మా రైతు భరోసా ఎప్పుడు, ఎక్కడ, ఏమిటి అని అడుగుతున్నారు. వీరు పోయి ఢిల్లీలో కూర్చున్నారు, మంత్రులు, సీఎం మొత్తం అక్కడే కూర్చున్నారు. ఇక్కడ ఉన్న లక్షల మంది రైతులకు సంబంధించి ఆల్రెడీ యాసంగి పంట వేసి దాదాపు 2 నుంచి 3 నెలలుగా వస్తుంది. ఇంకొక నెల 15 రోజులు అయితే చాలా వరకు మేజర్గా పంటలు వాళ్ళ చేతికి కూడా వస్తాయి. ఎప్పుడు మీరు ఇచ్చేది ఏంటి? బహిరంగ సభల ప్రకటనలు. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఎన్నికలైన మరుక్షణమే వస్తాయి అన్నాడు. ఎన్నికలు 11వ తారీఖు అయినాయి, రిజల్ట్ 13 అయింది, అయిపోయింది, అది కూడా అయిపోయింది, కోడ్ కూడా అయిపోయింది చివరికి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న రైతాంగం ముఖ్యమంత్రి గారిని సూటిగా అడుగుతున్నారు, సీఎం గారు ఏమైంది, ఎన్నికల కోడ్ ముగిసింది కదా, మా రైతు భరోసా ఇప్పుడు ఇస్తారు. అలా రెడీగా ఉన్నాయి. ఫిబ్రవరి 10 నాడే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 9,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ప్రభుత్వ ఖజానాలో రెడీగా పెట్టారు. ఎందుకు ఆపుతున్నారు? రీజన్ ఏంటి? డబ్బులు ఇవ్వని లేదు, అప్పు తెచ్చారు, రెడీగా పెట్టారు. మరి పంచండి, రైతుల ఖాతాలో వేయండి. ఏంటి దీని వెనకున్న రాజకీయం? దీని వెనకున్న మతలబ్ ఏంటి? ఎత్తుగడేంటి? ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోసం అయితే పెట్టుకోండి, ఎవరు ఆపుతున్నారు ఎంపీటీ, జెడ్పీటీసీ ఎన్నికలు, కానీ మా రైతు భరోసా ఇవ్వండి అని రైతులు అడుగుతున్నారు. అంటే ఆ డేట్ లేదు, క్లారిటీ వచ్చాక జమ వేద్దాం అనుకుంటున్నారా? అంటే మీరు రైతుల కోసం వేస్తున్నారా రైతు భరోసా? మీ రాజకీయాల కోసం వేస్తున్నారా రైతు భరోసా? ఇది అసలు రైతు భరోసానా, రాజకీయ భరోసానా అనేది రైతుల నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. సమానం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఉంది. నిజంగానే రైతు భరోసా అయితే మీరు అన్న మాట ప్రకారం కోడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అన్నయ్యాలి, నిన్న 18th రోజు, ఈ రోజు అన్నయ్యాలి, అది ఏది లేదు. ఢిల్లీ వెళ్ళారు, ఆ ప్రకటన లేదు, మన లేదు, ఏది లేదు, వస్తుంది అని కూడా చెప్పట్లే. రకరకాల లీకులు ఇస్తున్నారు. లేదు రాజకీయ భరోసా అనుకోండి, కొద్దిసేపు రాజకీయ భరోసా అయినా పర్లే, వేయండి. మీ రాజకీయాల కోసం ఒకళ్ళు 23కో 24కో లేదా ఫిబ్రవరి మార్చో ఎన్నికలు పెట్టుకోండి. ఆపట్లేదు కదా, రైతులు ఏం ఆపట్లేదుగా. లేదంటే మీరు ఇప్పుడు ఈరోజు రైతు భరోసా వేస్తే ఇంకో నెక్స్ట్ మంతో లేకపోతే నెక్స్ట్ వీకో ఎన్నికలు పెట్టుకున్నారు అనుకో, మర్చిపోరు కదా రైతులు, మర్చిపోతారు అంత ఈజీగా. మీరు చేస్తున్న రైతు భరోసా, ఇది రాజకీయ భరోసా, రైతు భరోసా రైతులకు తెలియట్లేదా? వాళ్ళు అంత ఈజీగా మర్చిపోయే ఛాన్స్ ఉందా? మర్చిపోరు. మీరు వేసింది ఏ భరోసా వాళ్ళకి తెలుసు. ఆ భరోసా ప్రకారం మీకు కూడా భరోసా ఇస్తారు. అంటే ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు అన్న మాటలను గుర్తు చేసుకొని నల్గొండలో దాని ప్రకారం రైతు భరోసా తొందరగా రిలీజ్ చేయాలనేది తెలంగాణ రైతాంగం కోరుకుంటున్నారు. ఇది రైతులకు సంబంధించి వార్త. రైట్, ఆంధ్రజ్యోతి చూద్దాం. రాజ్యసభకు సుదర్శన్ రెడ్డి అట సింఘ్వి. తెలంగాణ తరఫున కాంగ్రెస్ అభ్యర్థులు ప్రకటించే అవకాశం. రేసులో వేము నరేందర్ రెడ్డి, హర్కర వేణుగోపాల్. బీసీల్లోనూ భారీగా ఆశావాలు. 10 రాష్ట్రాల్లోని 37 సీట్లకు మార్చి 16 ఎన్నికలు, ఈ నెల 26 నోటిఫికేషన్. దాదాపు 10 రాష్ట్రాల్లో 37 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయినాయి. మార్చి
16న ఎన్నికలు, ఫిబ్రవరి 26న నోటిఫికేషన్ వస్తట. మన తెలంగాణ నుంచి 2 ఖాళీ అయినాయి. కేఆర్ సురేష్ రెడ్డి ఒక స్థానం వేకేట్ అయింది. దానికి సంబంధించి అభిషేక్ సింగ్ మన్వి ఇప్పుడు కాంగ్రెస్ తరఫున రాజ్యసభ కొనుడు, ఆయనది కూడా ఖాళీ అయింది. వాళ్ళిద్దరు టర్మ్ పూర్తయింది. ఈ టర్మ్ పూర్తయిన దాంట్లో ఎవరికి ఇస్తారు? కాంగ్రెస్ పార్టీకి 2కి 2 వచ్చే అవకాశం ఉంది, దాంట్లో డౌట్ లేదు. రాజ్యసభ స్థానాలు ఈ 2 ఎవరికి కేటాయిస్తారు అనేది ఒక చర్చ రాజకీయ వర్గాలలో నడుస్తుంది. దీంట్లో ప్రధానంగా ఇప్పుడు తెలంగాణ సమాజం ముందు ఉన్న ప్రశ్న ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కాడ నుంచి మొదలు పెడితే కింద ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల వరకు ఏమంటున్నారంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం ఉంది. ఈ దేశంలో కులాల గణన చేయాలి, ఏ కులానికి ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గ సంపదను పంపిణీ చేయాలని రాహుల్ గాంధీ కోరిక అని చెప్తున్నారు. ఆ కులగణని తెలంగాణలోని మొట్టమొదటిసారిగా దేశంలో మేమే చేసినాం, ఆ ఫలితాన్ని మేము ఇస్తున్నాం. చట్ట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ప్రయత్నం చేసినాం, చట్ట ప్రకారం కుదరలేదు కాబట్టి పార్టీ పరంగా 50% పైగా ఇచ్చినాం అని చెప్తున్నారు. రాజ్యసభలో 2 ఖాళీ అయినాయి. 50% బీసీలకు ఇస్తున్నారా అంటే ఒక సీటు బీసీలకు ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తారా? నిజం కమిట్మెంట్ ఉందా? రాహుల్ గాంధీ అనే మాటకు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పే మాటలకు విలువ ఉందా? ఆ మాటలు కేవలం బీసీలను మభ్యపెట్టే మాటలా? నిజమైన మాటలు అయితే ఇవ్వాలి కదా బీసీలకి. రాజ్యసభలో 2 ఖాళీ అయినా ఒకటి బీసీకి ఇవ్వాలి. బీసీ నాయకులు మధు యాష్కి గౌడ్ లాంటి వాళ్ళు, విహెచ్ లాంటి వాళ్ళు, చాలా కాంగ్రెస్ పార్టీకి లాయల్గా కొన్ని దశాబ్దాల నుంచి కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని జెండా మోస్తున్న హనుమంతరావు లాంటి వాళ్ళు, మధు యాష్కి లాంటి వాళ్ళు ఉన్నారు. పార్టీలు మారిన కేశవరావు లాంటి వాళ్ళు వేరు విషయం, వాళ్ళు కూడా బీసీలే. పార్టీలు మారిన కేశవరావు కాదు, పార్టీనే నమ్ముకొని ఎన్ని అడ్డంకులు ఎన్ని అవమానాలు ఎదురైనా వి హనుమంతరావు లాంటి వాళ్ళు నిలబడ్డాడు, మధు యాష్కి లాంటి వాళ్ళు నిలబడ్డరు. ఇస్తారా అట్లాంటి వాళ్ళకి? లేదా సుదర్శన్ రెడ్డి అని సుప్రీంకోర్టు జడ్జి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు కంటెస్ట్ చేసిన కాబట్టి ఆయనకి ఇస్తారా? ఇస్తే ఏం మెసేజ్ ఇస్తారు? మరి బీసీలకు ఏం సమానం చెప్తారు? అభిషేక్ సింగ్ మన్వికి ఒకటి ఇస్తారట ఆటోమేటిక్గా బయట రాష్ట్రం నుంచి. మరి ఇక్కడ ఉన్న స్థానం ఇవ్వాలి. 50% లేదా కులాల గన్నో కులాల ప్రకారం పంపిణీ చేయాలి పదవులు సంపద అని రాహుల్ గాంధీ గారు చెబుతున్న మాటకి ఇక్కడ విలువ ఉంటుందా లేదా అనేది ఇప్పుడు తెలంగాణ ఉన్న సమాజం ప్రశ్నిస్తుంది, అడుగుతుంది. అది ఏం చేస్తారో చూడాలి. రైట్. తెలంగాణ క్యాబినెట్ ఢిల్లీకి పిలిపించుకోవడం సిగ్గుచేటు, తెలంగాణ ఆత్మగౌరవం తాకట్టు, స్కాములు దోపిడీ తప్ప ఇక్కడ ప్రజా సంక్షేమ పథకాలు లేవు, హామీలను అమలు చేయాలని సీఎంకి హితబోధ చేయండి. కాంగ్రెస్ అగ్రనాయకత్వానికి హరీష్ రావు బహిరంగ లేఖ రాసిండి నిన్న. తెలంగాణ క్యాబినెట్ వాస్తవంగా ఢిల్లీలో పెట్టడం ఆత్మగౌరవంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టినట్టు హరీష్ రావు చెప్తుండు. సరే, ఆత్మగౌరవం అనేది ఏముంది ఏందనేది ఇప్పుడు అది జాతీయ పార్టీ, ఢిల్లీలో దాని అధిష్టానం ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. దాదాపు 63 సార్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళిండు ఢిల్లీకి. గెలిపించిన జిల్లాలకు వెళ్ళలేదు, కానీ తెలంగాణ ప్రజాపాలన వస్తుందని గెలిపించిన ప్రజల దగ్గరికి 63 సార్లు వెళ్ళిండో లేదో, కానీ ఢిల్లీకి అయితే 63 సార్లు వెళ్ళిండు. ఇక తెలంగాణ ఆత్మగౌరవం అనే విషయం దగ్గరకు వస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వారి వ్యవహార శైలి, వారి నడవడికే ఆత్మగౌరవం విషయంలో అనుమానాలకి తావిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ గారింటికి వెళ్ళి పూలబొకే ఇచ్చి విషయం చెప్తే ఒక మీడియా అధిపతికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ఆత్మగౌరవం అది. తెలంగాణ ముఖ్యమంత్రి అంటే తెలంగాణ ప్రజల ప్రతినిధి. తెలంగాణ ప్రజల ప్రతినిధి పోయి ఒక మీడియా అధిపతికి బొకే ఇచ్చిండే తెలంగాణ ప్రజలంతా ఇచ్చినట్టే. తెలంగాణ ప్రజలందరూ ఆత్మగౌరవాన్ని అక్కడ పెట్టిండు ఆయన. దావోస్లో వరల్డ్ ఎకనామిక్ సమిట్ జరిగితే దానికి సంబంధించి మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఒక టీము, ఆంధ్ర నుంచి అక్కడ ముఖ్యమంత్రి టీం వెళ్తే నారా లోకేష్ అక్కడ క్యాబినెట్లో మంత్రి, ఆయన ముఖ్యమంత్రి కాదు. లోకేష్ గారిని వెళ్ళి పూలబొకే ఇచ్చి శాలువా ఇచ్చి సన్మానించి వచ్చిండు, కలిసి వచ్చిండు. మరి ఎక్కడుంది ఆత్మగౌరవం అనే విషయం? అసలు ముఖ్యమంత్రి వ్యవహరించే శైలిపైనే ఇప్పటికి అనుమానాలు వస్తున్నాయి ఆత్మగౌరవ విషయంలో. ఇక ఢిల్లీకి పోయారు, క్యాబినెట్ అక్కడ పెట్టారంటే దానికి ఇక అది పెద్ద ఆశ్చర్యం కూడా లేదు, ఎందుకంటే వాళ్ళ అధిష్టానం అక్కడ ఉంటుంది కాబట్టి. సరే, అది క్యాబినెట్ కాదు, పార్టీ ముఖ్యులు, అదే క్యాబినెట్ మంత్రులతో పాటు పార్టీ ముఖ్యులు రండి, పార్టీ పరమైన మీటింగ్ అని చెప్పారు వాళ్ళు, క్యాబినెట్ అని చెప్పలే. సరే, క్యాబినెట్ అని వీళ్ళు ఇక రాజకీయం కోసం అనొచ్చు, కానీ సరే ఏది ఏమైనా సమావేశం ఎక్కడ పెట్టారు ఏం జరిగింది అనేది కాదు, కానీ ఎక్కడ పెట్టినా ఏం జరిగినా ఆత్మగౌరవం సరే అది ఒక భాగం. దానికంటే ముఖ్యమైనది ఇప్పుడు ఆత్మగౌరవం సరే ఇప్పుడున్న ప్రభుత్వం కాపాడిద్దా వదిలేస్తే పక్కన పెడితే తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏంటి, 100 రోజుల్లో 6 గ్యారెంటీల సంగతి ఏంటి, ఆ 6 గ్యారెంటీలు ఏమై అమలైనయా లేదా,
నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఏంటి, నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు 1 ఇయర్లో భర్తీ చేస్తామన్న మాట ఏంటి, తెలంగాణ ఆడపడుచులకి 2,500 రూపాయలు ఒక నెలకి ఇస్తానని హామీ ఇచ్చిన హామీ ఏమైంది, వీటిపైన నిజంగానే అక్కడ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన నాయకులు ఎవరైతే మాట్లాడుతున్నారో ఈరోజు వాళ్ళతోని, మన రాష్ట్ర మంత్రులతోని నాయకులతోని వాళ్ళు ప్రశ్నించాలి, అడగాలి. ఇది ఎక్కడి దాకా వచ్చిందని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ను మాట్లాడండి. మళ్ళీ మీరు మీ పంచాయతీలు, మీ కొట్లాట్లు, మీ పదవులు, మీ పంపిణీలు వీటిపైన మాట్లాడితే ఇక దానికోసం ఢిల్లీ దాకా పోయి తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెట్టడం కంటే, తెలంగాణ ఆత్మగౌరవం ఒక భాగం అయితే కనీసం తెలంగాణ ప్రజల గురించి మాట్లాడండి. తెలంగాణ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు ఎందుకు ఆగింది, ఎక్కడ ఆగింది అనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అడగాలి ముఖ్యమంత్రిని, మంత్రుల్ని అనేది తెలంగాణ సమాజం కోరుకుంటుంది. దానికి సంబంధించి బహిరంగ లేఖ రాసిండు నిన్న హరీష్ రావు. 1.5 కోట్లకు భర్తను అమ్మేసిన భార్య. ఈ మధ్య భర్తల్ని నైటు దిండ్లు వేసి చంపటం, పిల్లోసు ముఖం మీద వేసి నిద్రపోయేటప్పుడు చంపటం, లేదా తినే అన్నంలో విషం కలిపి చంపటం, లేదంటే కొంతమంది లేడీసు వాళ్ళకి ఎఫ్ఐఆర్స్ పెట్టుకొని ఆ ప్రియుడితో కలిసి భర్తను చంపటం, ఇవన్నీ చూస్తున్నాం మనం. కానీ ఇది ఇంకొక రకమైన ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయింది. భర్తను అమ్మేసిందట 1.5 కోట్లకి ఒక భార్య. మధ్యప్రదేశ్లో భోపాల్లో ఉన్న ఫ్యామిలీ కోర్టు సాక్షిగా వల్ల అమ్మటం అంటే డైరెక్ట్గా బేరం పెట్టడం కాదు, కానీ ఆయన ఉద్యోగం చేసే దగ్గర ఒక ఆమెను పెళ్లి చేసుకుంటూ పిల్లలు అయిన తర్వాత ఉద్యోగం చేసే దగ్గర ఇంకొక ఆమెతో ఎఫ్ఐఆర్ అది చేసుకుంటూ వాళ్ళకి సన్నిహిత సంబంధాలు, ఆమెతోని తిరగటం ఇదంతా చేస్తాను. ఇది గొడవలు అవుతున్నాయి వాళ్ళకి. ఆ గొడవలు అయి ఫ్యామిలీ కోర్టు దాకా వెళ్ళారు. ఫ్యామిలీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చెప్పిండంటే, ఎట్టి పరిస్థితులు నీతో ఉండను, నేను ఎవరితోనైతే నేను ప్రేమ నడుపుతున్నా ఆమెతోనే ఉంటా అని చెప్పి కోర్టులో చెప్పిండట. ఇక ఆమె వచ్చింది, అసలు ఆమె ఎవరైతే ఆ ప్రియురాలు ఉందో ఆమె వచ్చి, లేదు నీకేం కావాలో చెప్పు, మేము ఇద్దరం పెళ్లి చేసుకుంటే నిన్ను వదిలిపెడతాడు, నీకేం కావాలి, నీ పిల్లలకి ఏం కావాలంటే 1.5 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి, నాకు ఒక విల్లా కావాలి, 27 లక్షల రూపాయలు క్యాష్ మళ్ళీ పిల్లలకు కావాలి, ఇవన్నీ కండిషన్లు పెట్టిందంటే ఆ డబ్బులన్నీ నేను ఇస్తాను ఇచ్చింది. డైరెక్ట్గా జడ్జి ముందే, జడ్జి సాక్షిని సూట్ కేసులో పెట్టిస్తుంటే తీసుకుంటుంది. ఎవరు ఇచ్చింది? భర్త కాదు, భర్త ప్రియురాలు. ఇట్లా ఇది ఒక ట్రెండ్ అనమాట. ఇక నువ్వు ఎడనదావు కానీ నాకు నా పిల్లలకు బతకడానికి డబ్బులు ఇయ్యి అని చెప్పి డైరెక్ట్గా లిటరల్గా కోర్టులో అమ్మేసిందట. భర్తను అమ్మేసిన భార్య అని చెప్పి దానికి సంబంధించిన ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. రైట్, సాక్షి చూద్దాం. నామినేటెడ్ ఇచ్చేద్దాం కాంగ్రెస్ హైకమాండ్కు మీనాక్షి నటరాజన్ నివేదిక. కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, డివిజన్ స్థాయిల్లోని పదవుల భర్తీకి సిఫార్సు. పదవులకు పంపకాల్లో జాప్యంతో నేతల్లో నైరీష్యం నెలకొందని వెల్లడి. నేటి సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్తో భేటీలో ఏఐసీసీ నిర్ణయం. పదవులు భర్తీ చేస్తేనే నేతల్లో జోషు. నామినేటెడ్ పదవులు ఇచ్చేద్దామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జు హైకమాండ్కి చెప్పిందట నటరాజన్ మేడం, మీనాక్షి నటరాజన్. కార్పొరేషన్ చైర్మన్లు, జిల్లా, డివిజన్ స్థాయిలో ఉన్న పదవులను భర్తీ చేయకపోతే కార్యకర్తల నైరీష్యం ఉంది, అసంతృప్తి ఉందని. ఎస్, కరెక్టే, దాంట్లో డౌట్ లేదు. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉంది. జెండా మోసిన కార్యకర్తలు, పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలు ఏదైనా పదవి వస్తుందని ఆశిస్తారో, ఆశించడంలో తప్పులేదు. రాజకీయ పార్టీ నాయకులుగా వాళ్ళకి ఎప్పుడు మీరు 2.5 సంవత్సరాలు అయిపోయింది, ముఖ్యమంత్రులు, మంత్రులు మంచి దర్జాగా పదవులు అనిపిస్తున్నారు, మా పరిస్థితి ఏందని కార్యకర్తల ఆవేదన ఉంది, అసంతృప్తి ఉంది. వాళ్ళ భర్తీ చేయాలి కూడా. మళ్ళీ భర్తీ చేసే దాంట్లో వరుస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ కాకుండా పార్టీ కోసం జెండా మోసిన కార్యకర్తలకి ఇవ్వాలి. ఇది ఒక భాగం. సరే, అసంతృప్తి ఉంది, అది గమనించారు. మీనాక్షి నటరాజన్ గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత అది ఒక కీలకమైన పాయింట్ గమనించారు, సంతోషం. మరి తెలంగాణ ప్రజల అసంతృప్తి ఎవరు తీరవాలి? తెలంగాణ ప్రజల తాలూకా అసంతృప్తి, తెలంగాణ ప్రజల్లో ఉన్న 6 గ్యారెంటీల అసంతృప్తి కానీ, నిరుద్యోగుల్లో ఉద్యోగాల భర్తీ అసంతృప్తి కానీ, మహిళలకు 2,500 అసంతృప్తి కానీ, రైతులకు సంబంధించిన రైతు రుణమాఫీ అసంతృప్తి కానీ, అనేక రకాల అయిన అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పైన తెలంగాణ ప్రజల్లో ఉన్నవి. వాళ్ళు అడుగుతున్నారు. అడిగిన దానికి సమాధానం, అది హైకమాండ్లో చర్చ ఉందా? తెలంగాణ ప్రజల గురించి చర్చ ఉంటుందా? పార్టీలో పదవుల గురించి చర్చేనా ఢిల్లీలో? మరి తెలంగాణ సమాజం గురించి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల గురించి ఎవరు చర్చించాలి, ఎప్పుడు చర్చించాలి? దాని గురించి కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి పట్టదా? అట్ ద సేమ్ టైం కాంగ్రెస్ పార్టీలో, విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో జీవన్ రెడ్డి లాంటి, గద్వాల్లో సరితా యాదవ్ లాంటి నాయకులు వాళ్ళ మనోవేదన, వాళ్ళ ఆవేదనని పట్టించుకునే నాదుడుండా అసలు హైకమాండ్లో ఆ చర్చ ఏమని ఉంటుందా? అసలు కాంగ్రెస్ నాయకులను తొక్కేస్తున్నారు, వలస కాంగ్రెస్ నాయకులని ఒక వాదన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలో ఉంది. ఆ బాధ ఉంది, వాళ్ళకి అవమానంగా ఉన్నారు. దాని గురించి ఏమైనా చర్చిస్తారా?
వీటన్నిటికంటే ముఖ్యం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకి ఇచ్చిన హామీలు, ఆ హామీల అమలు కాకపోతే అసంతృప్తి, ప్రజలు ఏమనుకుంటున్నారు అనే విషయం మీనాక్షి నటరాజన్ గారు తీసుకుపోయి హైకమాండ్ దృష్టిలో పెడతారా? హైకమాండ్ ఆ విషయాలపైన మాట్లాడిద్దా? కేవలం పార్టీ కోసం, రాజకీయాల కోసమైనా ప్రజల గురించి మాట్లాడేది ఉందా? ఇది ఈరోజు తెలంగాణ సమాజం కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని అడుగుతుంది. పదవులు అయితే, నామినేటెడ్ పదవులు అయితే ఇచ్చేద్దామన్నారు. మరి ప్రజలకు ఇచ్చిన హామీల తాలూకా పథకాలను ఇద్దామని ఆలోచిస్తారా లేదా అనేది ఒక చర్చ అవుతుంది. దాన్ని ఆలోచించాలి. కేసు పెట్టి లైఫ్ నాశనం చేసిందని మహిళను నరికి చంపిన మాజీ భర్త హైదరాబాద్ వనస్థలిపల్లిలో దారుణం. మృతురాలు 3 నెలల గర్భిణి. ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులే. 2 ఏళ్ల క్రితమే విడాకులైంది. విడాకులైన తర్వాత మళ్ళీ ఏమొచ్చింది దీనికి? కేసు పెట్టి లైఫ్ని నాశనం చేసింది, విడిపోయి లైఫ్ని నాశనం చేసింది అని చెప్పి కక్ష పెట్టుకొని దాదాపు నెల రోజుల నుంచి రెక్కి నిర్వహిస్తున్నట్టు హైదరాబాద్ వనస్థలిపురం ఏరియాలో ఎలిమినార్ దగ్గర రెక్కి నిర్వహించి ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. దాని తర్వాత కుదరలేదు, విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత వేరే పెళ్లి చేసుకుంది. ఇక ఈయనకి కుతకుతలు ఆడిపోతుంది లోపట. నన్ను మోసం చేసింది, నాకు హ్యాండ్ ఇచ్చింది, నా లైఫ్ని నాశనం చేసి మళ్ళీ లైఫ్ పీస్ఫుల్గా లీడ్ చేస్తుంది పెళ్లి చేసుకుని అని చెప్పి ఇక లోపట జలసి బయటపడదని మొత్తానికి ఇంటికి వచ్చి కత్తులతో పొడిచి పూల కుండీలతో దాడి చేసి చంపేసిండట. 3 నెలల గర్భిణి. అంటే ఒక రకంగా ఇది మెంటల్లీ డిజార్డరా, నిజంగానే అంత అసలు మైండ్ పనిచేస్తుందా? ఎందుకంటే విడాకులు తీసుకున్న తర్వాత దాదాపు మళ్ళీ ఆమె వేరే పెళ్లి చేసుకున్న తర్వాత నెల రోజుల పాటు రెక్కి నిర్వహించి చంపేంతంటే చాలా మనసులో పెట్టుకోండు. ఇది నిన్న జరుగుతుందంటే యాటిట్యూడ్ ఎట్లా ఉంది? మహిళలు, పురుషులు పెళ్లి చేసుకున్న తర్వాత బంధాలు, ఆ బంధాల విషయంలో ఏదైనా పొరపాత్యాలు వస్తే చంపటానికి కూడా వెనకాడని ఆ సైకోతనం అన్నీ మర్చిపోతారు. ఇక ఉన్మాద లెక్క తయారయ్యి అసలు మనం ఏం చేస్తున్నాం అనే ఒక సోయి లేకుండా చంపటానికి, సావటానికి రెండింటికి సిద్ధమై ఉంటారు. ఈ మధ్యకాలంలో ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. భర్తల్ని భార్యలు చంపటం, భార్యలను భర్తలు చంపటం, విషాలు కలిపి చంపటం, కత్తులతో పొడిచి చంపటం. ఇక దీనికి మళ్ళీ ప్రియురాళ్ళు వీళ్ళ సహకారాలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఇది ఒక రకమైన నేపథ్యం. అది మనసులో పెట్టుకొని చంపేసిండు. క్యూర్ చేస్తా, దేశానికి నమూనాగా హైదరాబాద్ని నిలబెడతాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసిన ఫోటో దాదాపు అన్ని పేపర్లో ఈరోజు ఒక 2-3 పేపర్లు వచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి తప్ప వాళ్ళు వేయలే. నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కలిసిన ఫోటో వేయలే, కానీ వీళ్ళు వేశారు. దేశాన్ని క్యూర్ చేస్తా అని చెప్తుంటారు. ఢిల్లీలో ఏఐ సదస్సు అనే అఫీషియల్ ప్రోగ్రాంలో కలిశారు. వాళ్ళు దాన్ని హైలైట్ చేయకుండా మిగతా అంశాలను హైలైట్ చేశారు. కానీ వీళ్ళు ఆంధ్రప్రభ లాంటి పేపర్లు దీన్ని హైలైట్ చేసి వార్తను రాసినాయి. దీని వెనక ఒక ఎజెండా ఏంటంటే ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు భాగస్వామి నరేంద్ర మోడీ, ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి. ఒకవైపు ఇక్కడ రాష్ట్రానికి వచ్చినప్పుడు ఎన్డీఏ కూటమిని పొగుడుతూ ఉంటాడు రేవంత్ రెడ్డి గారు. ఎన్డీఏ కూటమి అంటే ఎన్డీఏ కూటమిలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పిలిపిస్తాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి రామారావు గారి విగ్రహం గురించి, నందమూరి రామారావు గారికి భారతరత్న ఇవ్వటం గురించి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అడుగుతూ ఉంటాడు, డిమాండ్ చేస్తాడు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పిలిపిస్తాడు. బీఆర్ఎస్ దిమ్మెల గోల్చండి, మీ పార్టీని మీ పార్టీ కూడా తెలుగుదేశం పార్టీని పతనం చేయాలని చూసిన బీఆర్ఎస్ దిమ్మెల కోల్చండి అంటాడు. తెలుగుదేశం పార్టీని పతనం చేయాలని ఒకరు నిజంగా బీఆర్ఎస్ చూస్తే మీకెందుకు ఇబ్బంది? మీరు తెలుగుదేశం పార్టీ కాదు కదా అని తెలంగాణ సమాజం అడుగుతుంది. వీటన్నిటినీ క్రోడీకరిస్తే ఏబిఎన్ రాధాకృష్ణ ఇంటికి పోయి శాలువ కప్పటం, బొక్కేలు ఇయటం, నారా లోకేష్ గారిని దావోసులు కలవటం, చంద్రబాబు నాయుడు గారిని వెనకేసుకురావటం, చంద్రబాబు నాయుడు గారి పార్టీ వ్యవస్థాపకుడిని వాళ్ళ కోసం డిమాండ్ చేయడం రేవంత్ రెడ్డి గారు చూస్తే ఎన్డీఏ కూటమి కాస్త దగ్గరగా ఉంటుండవు వైఆ తెలుగుదేశం అనే ఒక చర్చ బీఆర్ఎస్ పార్టీ తీసుకొస్తూ ఉంది. ఆ చర్చకు బలం ఎక్కడొస్తుందో అని చెప్పి ఆంధ్రజ్యోతి, ఈనాడు ఆ ఫోటోలు వేయలే. వాళ్ళ ఎజెండా అది, వాళ్ళ బాధ అది. వీళ్ళు వేశారు దానికి సంబంధించిన ఫోటోను.